నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దుర్గా ప్రసాద్. కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్న బీజేపీ నాయకులు. రైస్ మిల్లులో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై మంత్రి ఆరా. ఆరోగ్య జ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం. తక్కువ వేతనాలు ప్రకటించి సంఖ్యలు గుద్దుకుంటున్న అధికార భాగస్వామ్య సంఘాలు. కరీంనగర్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. లారీలు లేక నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు. తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. పోలీసుల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు. సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వల్ల దుర్గా ప్రసాద్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, మృదు స్వభావి పువ్వల్ల దుర్గా ప్రసాద్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎస్ఆర్ గార్డెన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు ఎంపీ రామసహాయం, రఘురామరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా నాగమయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న బీజేపీ శ్రేణులు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారని వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి అవకతవకలను, రైతులు పడుతున్న గోసలను తెలుసుకునేందుకు బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుపట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. రోజుల తరబడి ధాన్యం అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి వార్నింగ్ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి లారీల్లోనే ధాన్యం ఉండటంపై మిల్లు యాజమానుల తీరుపై మంత్రి మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు జూపల్లి కృష్ణారావు. ఇంకొకసారి కనుక ఒక లారీ కనుక ఆగిందంటే ఈ మర్యాద బాగా చెప్తున్నా చూడండి. 6 నెలల సంవత్సరాలు మళ్ళీ ఓపెన్ కూడా కాదు. ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద మీ మీద కేసులు పెట్టి ఏర్పాటు చేస్తాం. వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు కార్యక్రమాన్ని ఆచార్య సాకి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు, వైద్య జ్యోతిష్యం, జ్యోతిర్వైద్యం, PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాణి నిర్వాహకులు
ఆచార్య సాఖి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్ల చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య జ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎన్సిహెచ్ భట్టాచార్యులు PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయం విశిష్ట అతిథిగా ఆచార్య పెన్నా మధుసూదన్, సంచాలకులు సంస్కృతి అకాడమీ హైదరాబాద్, గౌరవ అతిథిగా మారుమామూల వెంకటరమణ శర్మ తదితరులు హాజరయ్యారు. జ్యోతిష్యం మానవ ఆరోగ్యంపై ప్రభావం, ప్రఖ్యాత వైద్య జ్యోతిష్య ప్రసంగాలు, జ్యోతిష్కులచే కీలక ప్రసంగాలు, ఆరోగ్య జ్యోతి, ఆరోగ్య వైద్యం, జ్యోతిష్య పాఠాలు, పుస్తక ఆవిష్కరణ మరియు రచయితలచే వాటి విశిష్టతలు, వేద సంస్కృతి పరిషత్ వారి కోర్సులలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి పలువురు జ్యోతిష్య పండితులు, శిక్షణ విద్యార్థులు, వక్తలు విచ్చేశారు. అనంతరం భోజన సదుపాయాలను సభాస్థలం వద్ద ఏర్పాటు చేశారు. వివిధ రచయితల పుస్తకాలను ప్రదర్శించారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఉదయం 10 గంటలకు చౌరస్తాలోని HMS కార్యాలయం నందు RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషం ఆధ్వర్యంలో HMS జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచమని మోసం చేస్తున్నారన్నారు. కోల్ ఇండియా నందు HMS తో పాటు JB, CCI సంఘాలతో ఒప్పందం చేసుకున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ జేబులు నింపుతుందన్నారు. ILO సూచనలు పరిగణలోకి తీసుకోకుండా, కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తక్కువ వేతనాలు ప్రకటించి సంకలు గుద్దుకుంటున్న అధికార భాగస్వామ్య సంఘాలు, నోరు విప్పని అధికార భాగస్వామ్య సంఘాలు అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు అన్స్కిల్డ్ 16,000, సెమీ స్కిల్డ్ 17,000, స్కిల్డ్ 18,500, హైలీ స్కిల్డ్ 20,000 రూపాయలు. కోల్ ఇండియాలో HMS తో పాటు JB, CCI సంఘాలు అమలు చేస్తున్న ఒప్పందం అన్స్కిల్డ్ 33,410, సెమీ స్కిల్డ్ 34,242 రూపాయలు, స్కిల్డ్ 35,100, హైలీ స్కిల్డ్ 35,958 రూపాయలు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి సమ్మయ్య, RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, పిట్ కార్యదర్శులు రామచంద్రరావు, మహేందర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా LHD సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెంటిలేషన్ సరఫరా లేదు. ఈ ఎండాకాలం ఇంకా లేదని కార్మికులు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులలో చూస్తే ఈ ఎండలకు కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు పిట్టల్లో అన్నట్టు రాలుతూ ఉన్నారు వడదెబ్బకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా GDK 11 క్లాన్లో గాలి మంచి సరఫరా పని స్థలాలకు సరఫరా చేసే విధంగా చూడాలని వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట BMS ధర్నా నిర్వహించింది. మహిళా కార్మికురాలిని మానసికంగా, శారీరకంగా వేధించి అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్తపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రావణ్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలు అడిషనల్ కమిషనర్ సువార్త తన అధికార బలంతో లక్ష్మి అనే కార్మికురాలిని గత కొన్ని నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో పనిమనిషిగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారిని దురుసు ప్రవర్తన తట్టుకోలేక కార్మికురాలు పనిచేయడం మానేయడంతో కక్షగట్టిన అధికారిని ఆమెపై బంగారం దొంగతనం చేసిందంటూ పోలీసులకు బోగస్ ఫిర్యాదు ఇచ్చి వేధించారని మండిపడ్డారు. పోలీసుల విచారణలో బంగారం కారులోనే దొరికినప్పటికీ సదరు అధికారిని అహంకారంతో కార్మికురాలిని తన కాళ్లు మొక్కించుకొని ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి బలహీన వర్గాల కార్మికురాలిని వేధించిన అడిషనల్ కమిషనర్ సువార్తపై విచారణ జరిపి ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ వ్యక్తిగత పనులకు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పారిశుద్ధ కార్మికులను ఉపయోగించకుండా ఉన్నత అధికారులు నిషేధం విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోర్తి శ్రీనివాస్, నక్క అరుణ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులను వేధిస్తున్నటువంటి ఘటనపై ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు మున్సిపల్ కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఏవైతే సువార్త గారు ఉన్నారో వారు ఒక పారిశుద్ధ కార్మికురాలైనటువంటి లక్ష్మి గారిని వాళ్ళ ఇంట్లో పనులకు పెట్టుకొని వివిధ రకాలుగా వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వైఖరి నచ్చక నేను ఇంట్లో పనిచేయ అని చెప్పేసి ఆ కార్మికురాలు చెప్పడంతో వివిధ రకరకాల చెప్పకూడనటువంటి పనులు చేపించుకుంటూ ఆ కార్మికులని వేధిస్తుండగా నేను మీ ఇంట్లో పనిచేయనని చెప్పేసి మున్సిపల్ కార్మికురాలు చెప్పగా తనను అనేక రకాలుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తన యొక్క మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారు తన యొక్క బంగారాన్ని ఆ యొక్క కార్మికురాలు దొంగలించిందని చెప్పేసి ఒక బోగస్ కేసు నమోదు చేశారు. కానీ ఆ కార్మికురాలు ఎటువంటి బంగారం దొంగలించలేదు. కాబట్టి దాని తర్వాత పోలీసులు ఏదైతే ఉన్నారో ఆ మున్సిపల్ కార్మికురాలను పిలిపించి విచారణ చేపిస్తే ఆ మున్సిపల్ కార్మికురాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసి నేను ఎటువంటి బంగారం దొంగలించలేదని చెప్పేసి చెప్పిర్రు. సిఐ గారు కూడా దైవ ప్రమాణం చేయాలని చెప్పి చెప్తే మున్సిపల్ కార్మికురాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసింది. తర్వాత అయినా కూడా శాంతించని మున్సిపల్ కమిషనర్ ఆమె కాళ్ళు మొక్కించుకొని నా కాళ్ళు మొక్కినట్టయితేనే నేను వదిలేస్తా అని చెప్పేసి కాళ్ళు మొక్కించుకొని తీవ్రంగా మున్సిపల్ కార్మికురాలని వేధించింది. ఈ ధర్నా ముఖంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ గారి మీద తగిన విచారణ చేపట్టి ఈ మున్సిపల్ కమిషనర్ ఏదైతే వ్యవహరించిందో మున్సిపల్ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించి మున్సిపల్ కార్మికులను తమ ఇండ్ల అధికారులు ఎవరైతే పనిచేయించుకుంటున్నారో దాన్ని తొలగించి దాని మీద నిషేధం విధించి సదరు మున్సిపల్ కార్మికురాలను వేధించిన అడిషనల్ కమిషనర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని అడిషనల్ కమిషనర్ సస్పెండ్ చేయవలసిందిగా భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పసుల శ్రవణ్, జిల్లా అధ్యక్షుడు. నేను తొర్తి శ్రీనివాస్, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పారిశుద్ధ కార్మికురాల వివాదం ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ కార్మికులని మనం ఫ్రంట్ లైన్ వారియన్స్గా గుర్తించాలని, కరోనా సమయంలో వారు చాలా పనులు చేశారని దేశం మొత్తం గుర్తించింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్లో వింతడపో కూడా ఉంది. కార్మికులని వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నటువంటి అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా వారు వ్యక్తిగతంగా విషయాలకి ఇంట్లో పనులకి వాడుకుంటూ ఉన్నారు. బట్టలు ఉతికించడం, బోలు దోమించుకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక లక్ష్మి అనే కార్మికురాలకే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు శ్రామికులు గౌరవప్రదంగా పనిచేస్తూ సమాజానికి సేవ ఇస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని వ్యక్తిగత అవసరాలకు వాడుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఈరోజు సువార్త మేడం గారు
చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇలాంటి ఇంకోసారి పునరావృతం కాకుండా భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు హెచ్చరించడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల యొక్క వాళ్ళ యొక్క చెమటతోటి ఈరోజు నగరం మొత్తము చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళని కనుక కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులకు కిల్లా అయిన కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించిన నగరపాలక సంస్థ అధికారులు మళ్లీ ఆ విగ్రహాన్ని ఇప్పటి వరకు ప్రతిష్ఠించే ప్రయత్నం చేయలేదన్నారు. తొలగించిన విగ్రహం అసలు ఎక్కడుందో కూడా చెప్పడం లేదన్నారు. ఆ విగ్రహం ఉందో లేదో లేక దాన్ని అమ్ముకున్నారని కూడా వార్తలు వచ్చాయన్నారు. కానీ ఇప్పటి వరకు విగ్రహం ఎక్కడ ఉందో తెలపకుండా నగరపాలక సంస్థ అధికారులు దాచిపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కావస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా, మరి అటువంటి జిల్లా కేంద్రంలో గతంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో ప్రతీకగా నిలిచినటువంటి విగ్రహం. ఎందుకంటే మనం ఏ ఉద్యమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా తెలంగాణ తల్లికి దండేసి ఆ ఉద్యమ కార్యక్రమాలను మనం మొదలుపెట్టినటువంటి సందర్భం చూసినాం. కానీ మరి ఇలాంటి ఉద్యమాల కిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి కూడా పాలకులు తొలగించినటువంటి విగ్రహాన్ని పెట్టకుండా నిర్లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరి అటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఏ తల్లికి మీరు నివాళులర్పించే కార్యక్రమం, ఏ తల్లికి దండేసే కార్యక్రమం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఈ పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా బుద్ధెరిగి ఈ వారం రోజుల లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేయాలి. లేనట్లయితే తప్పకుండా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం కంటే ముందే కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా, మరి అటువంటి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విగ్రహాన్ని ఇప్పటికి కూడా అది ఎక్కడుందో తెలియదు. సూరంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు సకాలంలో రాకపోవడంతో వడ్ల కేంద్రాల్లో పేరుకుపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ప్రైవేటుగా ధాన్యం తరలించాలంటే ఒక్క లోడుకు 1500 వరకు ఖర్చవుతుంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతుందన్నారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైస్ మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారని, జల్లిపట్టిన వడ్లను కూడా ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లను
త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు డాక్టర్లు అంటే రోజు ఒక 3 రోజులకు ఒకటి దిగుతుంది. 12 రోజులు దిగితే 12,000 కిరాయి తగ్గుతా లేదా? మరి 12,000 ఫోన్ పెట్టుకున్నాయి కదా. ఇలాంటి గవర్నమెంట్ ఈ ఐకేపీ ఇదంతా అవసరం. ఇవన్నీ కటింగ్లు అమలు కట్టుడు ఏంటి ఫోన్ మరి ఇప్పుడు ఒక లారీ ఒక ట్రాక్టర్ పుల్ల వసుకోపోదామంటే ఒక ట్రాలీ 3 రోజులు అయితే కాలేవారు. నేను 4 ట్రాక్టర్లు వెళ్తాయి. 4 12 రోజులు అవుతాయి. 12 రోజుల కిరాయి కట్టేవాళ్ళు ఈ అమలు కట్టేవాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీ ఉన్నాయి కదా. ఈ లంచాలు రైతులు ఒడ్డు వండి చూసుకుంటారు. ఇష్టం వేస్తారా వాతో తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో మొదలుపెట్టారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మండల కేంద్రంలో వరి ధాన్యాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కల్లాలంలోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీలందరూ కూడా మేము ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు ఇండికేటర్లో కూడా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారు కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు నష్టం పోతారు అని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు కొనుగోలు కేంద్రంలో కుప్పలట్టే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ పనులు లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దచ్చి టార్పాలిన్ లేక గోరీ సంచులు లేక ఇవన్నీ లేక రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు వారి నేతృత్వంలో మీ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మీరు తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్ దగ్గర తీసుకోవడం జరిగింది. కొనుగోలు కాలే కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు కుప్పలు ఇక్కడ పడి ఉన్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు. రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో గోరి సంచులు తీసుకొచ్చి ఖాళీవే తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్కి పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకోండి తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని కనుగొప్పడానికి వాళ్ళని మోసం చేయడానికి ఒక చర్య తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా రైస్ మిల్లర్స్ మీద కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ మీద కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఐకేపీ కేంద్రం మీద కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మీరు కొన్నది చాలా కొంతనే కొన్నారు, మొత్తం కొనాల్సిన అవసరం ఉన్నది. చివరి దాన్ని దాకా కొంటారని మీరే చెప్పారు కాబట్టి కొనాల్సిన అవసరం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. బాధ్యత ఎవరిది? మాటిచ్చినోంది, ప్రతి గింజ కొంటా అనే మాటిచ్చినోంది. వరంగల్ డిక్లరేషన్ చేసినోంది, డిక్లరేషన్ కాదు గ్యారంటీ అని. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారిది. రైతులను రోడ్ల మీద వేసిండ్రు, మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈరోజు పంపిండ్రు. అదే కాక
మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేసి చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా మరి ఈరోజు కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తూ ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతూ ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కుదిరేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళు దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ఈ రకంగా రైతుల్ని దోచుకొని దగా చేసేటువంటి ప్రభుత్వం వారికి అండగా నిలబడకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. గణేష్ మృతి పట్ల పోలీసుల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతుడు గణేష్ కుటుంబ సభ్యులు. సూర్యాపేట జిల్లా గణపవరం గ్రామంలో ఈ నెల 15న బలుకూరి గణేష్ అనే యువకుడి దారుణ హత్య జరిగింది. గే ఫోలో యాప్ పరిచయం, వ్యక్తిగత ఫోటోల వివాదమే హత్యకు కారణమని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పోలీసుల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి తల్లిదండ్రులు ప్రధాన నిందితుడు దొరకకుండా, ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా, పోస్టుమార్టం రిపోర్టు రాకుండా కేసు ఎలా నిర్ధారిస్తారు అని ప్రశ్నించారు. తమ కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని తాము చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పూర్తి సమాచారం లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలన్నారు. ఈ కేసు విచారణను వేరే అధికారికి అప్పగించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు మరియు సర్పంచ్ బలుగురి స్నేహలత డిమాండ్ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.